ఎస్ నిన్న జరిగిన అతి దారుణమైన ఈ విమాన ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి వి హ్యావ్ అ గెస్ట్ విత్ అస్ వెటరన్ వింగ్ కమాండర్ కేజే రాంబాబు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో నిన్న మనం చూసాము మేబీ ద వర్స్ట్ సిచ్యువేషన్ ఎవర్. చాలా ఇయర్స్ తర్వాత ఇటువంటి వర్స్ట్ సిచ్యువేషన్ మనం చూసాం. సడన్గా ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇటువంటి యాక్సిడెంట్కి గురి కావడం. అసలు ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్సిడెంట్స్కి ఎలా గురవుతాయండి? అంటే ఆ యాక్సిడెంట్స్కి గురయ్యే ఆ రేషియో ఎలా ఉండొచ్చు అనుకోవాలి? విమాన ప్రమాదాలకి అనేక కారణాలు ఉంటాయి. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లో లోపాలు ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లైట్ ట్రయల్స్లోనే అవి సరి చేస్తారు. సో సెకండ్ ఏంటంటే మెకానికల్ ఫెయిల్యూర్. సో ఎనీ రొటేటింగ్ పార్ట్ కెన్ ఫెయిల్ ఎనీ టైం. అంటే మన తిరిగే యంత్రాలు ఉంటాయి, అవి ఫెయిల్ అవటానికి కారణం ఉంటుంది. మూడోది ఏంటంటే మెయింటెనెన్స్. ఏ తిరిగే పరికరాలకైనా ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది అవసరం. నాలుగోది ఏంటంటే హ్యూమన్ ఎర్రర్. హ్యూమన్ ఎర్రర్ కెన్ బి ఏ పైలట్ ఎర్రర్ ఆర్ ఏ మెయింటెనెన్స్ ఆర్ ఫ్రమ్ ద మెయింటెనెన్స్ స్టాఫ్. అంటే విమానం నడిపే అతను పొరపాటు చేయొచ్చు, లేదా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు పొరపాటు జరగచ్చు. దాని తర్వాత బర్డ్ హిట్. సో స్పెషల్గా లో లెవెల్లో ఉన్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ అయినప్పుడు ఈ పక్షులు దగ్గరగా వచ్చినప్పుడు అది ఈ జెట్ ఇంజిన్ సక్ చేసినప్పుడు ఇట్ విల్ గో అండ్ హిట్ ద బ్లేడ్. ఆ తిరిగే బ్లేడ్స్కి తగిలి ఆ ఎయిర్ ఫ్లో అనేది డిస్టర్బ్ అయిపోయి బ్లేడ్స్ ఇరిగిపోవడం కూడా జరిగి ఇంటర్నల్ డ్యామేజ్ జరిగి ఫ్లేమ్ అవుట్ అంటారు. అంటే విమానం ఆ ఇంధన శక్తిని రోటరీ శక్తిగా మార్చే ప్రక్రియ పూర్తిగా ఆగిపోద్ది. అంటే ఇంజిన్ స్టాప్ అయిపోతుంది. దాని తర్వాత ఎఫ్ఓడి, ఫారిన్ ఆబ్జెక్ట్ డ్యామేజ్. ఫారిన్ ఆబ్జెక్ట్ డ్యామేజ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. అది బయట వస్తువు వచ్చి తగిలటం మూలాన జరుగుతుంది. బర్డ్ హిట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఎఫ్ఓడి. ఓకే. సో ఇంటర్నల్ పార్ట్ గెటింగ్ లూజన్ అండ్ ఆల్సో గెటింగ్ డ్యామేజ్డ్ ఆల్సో is not considered foreign object. Foreign object is generally intentionally kept to damage the thing. That is called like a sabotage. So we can consider as sabotage అంటే కావాలని దాన్ని అంతరాయం కలిగించడాన్ని sabotage అంటారు. ఇక లాస్ట్ ఏంటంటే ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్. ఫైర్ అంటే ఇంటర్నల్గా కావచ్చు, లేదా ఎక్స్టర్నల్గా మనకి అవ్వచ్చు. సో వెన్ ఏ ఫైర్ టేక్స్ ప్లేస్ ఇట్ కెన్ కాజ్ అన్ ఎక్స్ప్లోజన్. ఎక్స్ప్లోజన్ అవ్వాలంటే మీకు ఫ్యూయల్ కావాలి, హైడ్రాలిక్ ఆయిల్ కావాలి. సో ఈ రెండు ఆక్సిజన్ ఇవి ఇగ్నిషన్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారీస్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, దట్ ఈస్ కాల్డ్ ఏటీఎఫ్. సో ఆ ఏటీఎఫ్ వన్స్ ఇట్ గెట్స్ ఇగ్నైటెడ్ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్ లైక్ ఎ బాంబ్. ఓకే. So these are the different reasons or causes where an accident can happen. సో వీ బీన్ టాకింగ్ అబౌట్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే స్పెషలీ బోయింగ్ ఈ ఫ్లైట్కి సంబంధించి ఇక్కడికి ఢిల్లీ నుండి అహ్మదాబాద్కి రీచ్ అయిన ఒక ప్యాసింజర్ హీ హాస్ రిలీజ్డ్ వీడియో. కంప్లీట్గా కూడా అక్కడ లోపల టెక్నికల్గా చాలా లోపాలు ఉన్నాయి, ఆర్ఎల్స్ ఏసీ వర్క్ చేయడం లేదనో దేర్ యూనో మ్యాగజైన్స్ వాడుకుంటూ ఉన్నారు. ఇటువంటి టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయని ఆ ముందు ప్రయాణించిన ఒక వ్యక్తి ఆ తర్వాత యాక్సిడెంట్ తర్వాత ఒక వీడియోని పోస్ట్ చేశారు. సో ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అని తెలిసినా కూడా వాళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు, ఆర్ఎల్స్ థరో చెక్స్ జరగలేదు అని అనుకుంటున్నారా? Maintenance, there are two types of maintenance. One is aircraft maintenance. Second thing is facilities maintenance. Okay. So like facilities maintenance will come your AC, then your toilets, seating arrangement, all those things will come in that. So aircraft maintenance లో ఏ లోపం ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయరు. అంటే దాన్ని సరైన పద్ధతిలో సరిచేసి అప్పుడు ఆ ఫ్లైట్ని క్లియర్ చేస్తారు. ఎందుకంటే పైలట్ ఆల్సో యూ విల్ చెక్ ఆల్ ద పారామీటర్స్ బిఫోర్ టేకింగ్ ఆఫ్. ఆ మ్యాక్స్ స్పీడ్ వచ్చేదాకా అన్నీ చెక్ చేసుకుని పారామీటర్స్ అయిన తర్వాతే ఆ రోల్ ఆన్ అనేది హీ విల్ స్టార్ట్ ఫర్ టేక్ ఆఫ్. సో ఈ చిన్న చిన్న అంతరాయాలు ఏదన్నా రిపోర్ట్ చేసినప్పుడు అది ఫ్లైట్కి అంతరాయం పెద్దగా మనకి అంతరాయం కలగదున్నప్పుడు ఫెసిలిటీస్ గురించి అది ఇమ్మీడియట్గా చేయడానికి వీలు కాకపోవచ్చు. సో డౌన్ టైం కావాలి. బట్
ఈ ఫ్లైట్ ఏంటి, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది, మళ్ళీ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళాలి. మీకు ఇక్కడ అహ్మదాబాదులో స్టాప్ ఓవర్ టైం అనేది చాలా కొద్దిగా ఉంటుంది. ఆ కొద్ది టైంలో కొన్ని లోపాలు ఏది ఫెసిలిటీ పరంగా చేయలేకపోవచ్చు. ఓకే. అంతేగాని ఇంజిన్ పరంగా కానీ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ పరంగా కానీ ఏమన్నా తేడా కనుక ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఫ్లైట్ క్లియరెన్స్ ఇవ్వరు. సో ప్రతి ఫ్లైట్ టేక్ ఆఫ్కి ముందు థరో చెక్స్ అన్నీ కూడా జరుగుతాయండి కంపల్సరీగా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టర్న్ రౌండ్ సర్వీసింగ్, టీఆర్ఎస్ అంటారు. సో ఆ టర్న్ రౌండ్ సర్వీసింగ్లో ఆల్ వైటల్ పార్ట్స్ విల్ బీ చెక్డ్. ఓకే. ద servicing crew, they go around the aircraft and check any physical obstruction is there, physical like FOD, what I have discussed about foreign object. So that sort of anything is there. Everything will be checked. So then only the clearance will be given for the pilot to start the engine. ఓకే. సో ప్రెసెంట్ ఈ విమానం గురించి మాట్లాడుకుంటే బోయింగ్ 787తో పాటు దెస్ అనదర్ థింగ్ ఆల్సో. సో ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్స్కి బోయింగ్ ఇంజనీర్సే చాలాసార్లు చెప్పారు కొన్ని మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని మనం డీల్ చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో దాన్ని మళ్ళీ టెక్నికల్గా రీఇష్యూ చేయకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణం అని అనుకోవాలా? ఇప్పుడు ఈ బోయింగ్ పర్టికులర్గా ఈ 787 దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బ్యాటరీ ఓవర్ హీటింగ్. అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ వాడతారు. అవి వేడెక్కి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాటిని రిపోర్ట్ చేసి వాటిని సరిదిద్దారు. సో ఆ ప్రాబ్లమ్స్ ప్రజెంట్గా లేవు. అంతేగాని ఇప్పుడు ఇనే ఎయిర్ క్రాఫ్ట్ జనరల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ లైఫ్ ఇట్ విల్ బి 30 to 50 years ఉంటుంది. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ మనం న్యూ ఎయిర్ క్రాఫ్ట్ కొనలేదు, ఇది ఆల్రెడీ 12 years కంప్లీట్ అయిన ఎయిర్ క్రాఫ్ట్, 12 years సర్వీస్ అయిన ఎయిర్ క్రాఫ్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత 12 years అయిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ మనం తీసుకున్నాం. సో దట్ మీన్స్ టెక్నికల్లీ ఇట్ వాజ్ ప్రూవ్డ్. అంటే దీని సాంకేతిక ప్రక్రియ నైపుణ్యం అంటే టెక్నికల్ క్వాలిటీ దట్ వాజ్ ప్రూవ్డ్ ఫర్ 12 years. దర్ ఇస్ నో డిఫెక్ట్. అదర్వైజ్ ద ఎయిర్ క్రాఫ్ట్ షుడ్ హ్యావ్ బీన్ గ్రౌండెడ్. గ్రౌండెడ్ అంటే ఏంటంటే విమానాన్ని ఎగరకుండా నిషేధిస్తారు. సో కాబట్టి దాని గురించి మనం పెద్దగా అనుమానపడాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. సో వాట్ డూ యూ థింక్ అంటే జస్ట్ 2 kilometers అవే రేడియస్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. మనం చూసాం కూడా వీడియోలో, పైకి ఎగురుతుంది కిందకు వచ్చేస్తుంది. అంటే వీ కెన్ క్లియర్లీ సీ ద ఎఫర్ట్ ఆఫ్ ద పైలట్ పైకి తీసుకెళ్ళడానికి, యట్ ఇట్ క్రాష్డ్. వాట్ ఆర్ యువర్ వ్యూస్? సి ఎనీ ఎయిర్ క్రాఫ్ట్ ద పవర్డ్, సి దిస్ ఈజ్ ఏ ట్విన్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే 2 ఇంజిన్లు ఉంటాయి. కరెక్ట్. సో ఈవెన్ ఇఫ్ సింగిల్ ఇంజిన్ ఫెయిల్స్, అంటే ఒక ఇంజిన్ పనిచేయకపోయినా కూడా మరొక ఇంజిన్ సామర్థ్యంతోనే కంప్లీట్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ చేయగల ప్రక్రియ ఉంటుంది. సో 2 ఇంజిన్లు ఒక్కసారి ఫెయిల్ అయ్యి అనేది చాలా చాలా అరుదు. సో ఇక్కడ ఏమైందంటే టేక్ ఆఫ్ అవ్వగానే దాదాపు 5 నిమిషాల ఆ ప్రాంతంలో అది నోస్ డౌన్ యాటిట్యూడ్ వచ్చేసి కూలిపోయింది. సో దానికి ఏంటంటే వైల్ రోలింగ్ ఆన్ అండ్ టేక్ ఆఫ్ మ్యాక్సిమం థ్రస్ట్, ఇంజిన్ విల్ బీ ఆన్ ఫుల్ థ్రాటిల్, థ్రస్ట్ అంటారు. సో ఆ థ్రస్ట్ ఇచ్చినప్పుడు ఇది ముందరకి ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుంది, ఈ జెట్ అనేది ఆ గాలి వెనక్కి వెళ్తుంది. సో ఇది గాలిలోకి ఎగిలిన తర్వాత లెవెల్ అండ్ ఫ్లైట్ అంటే దాదాపు లాంగ్ డిస్టెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ 33,000 ఫ్లైట్ ఆల్టిట్యూడ్లో, దట్ ఈస్ కాల్డ్ లెవెల్ అండ్ స్ట్రైట్ ఫ్లైట్స్. సో అది అసెండింగ్ అంటారు అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ డిసెండింగ్ అంటే దిగటం, ఎయిర్ క్రాఫ్ట్ అసెండింగ్ అంటే ఎగరటం. సో వెన్ హీ టేక్స్ ఆఫ్, ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ అసెండింగ్లో మోడ్లో ఉండి ఆ ఫ్లైట్ ఆ లెవెల్ రీచ్ అయిన తర్వాత క్రూయిజ్ స్పీడ్లోకి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సో ఇక్కడ ఏమైందంటే ఈ రిపోర్ట్లు వచ్చిన ప్రకారము ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ స్ట్రగ్లింగ్ టు టేక్ ఆఫ్ ఆర్ క్లైమ్. టేక్ ఆఫ్ అయింది, టేక్ ఆఫ్ పూర్తి అయింది, కానీ ఏంటంటే ఇక్కడ క్లైంబింగ్ సిచ్యువేషన్లో ఉంది. సో ఆ క్లైంబింగ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో ఇట్ హ్యాస్ టు క్లైమ్ ఎ సర్టన్ హైట్ టు మేక్ ద ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రైట్ అండ్ లెవెల్. సో ఆ ఎటైన్ కాలేదు, అంటే ఆ గీత దాటలేదు, ఆ గీత దాకా రాలేదు ఎయిర్ క్రాఫ్ట్. దానివల్ల ఏమవుతుందంటే వెన్ ఇంజిన్ స్పీడ్ ఈజ్ లో ఇట్ విల్ డ్రాప్ లైక్ ఎ స్టోన్.
బట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ తీసుకుంటే దీంట్లో ప్యాసింజర్స్ దాదాపు 250 నుంచి 300 దాకా కూర్చోవచ్చు. ఇది మనం చూస్తే దీంట్లో 242 మంది ఉంటారు, 230 మంది ప్యాసింజర్స్, 12 మంది క్రూ. అంటే ప్యాసింజర్ వైజ్ ఇట్ ఈస్ నాట్ ఓవర్లోడెడ్. యా బట్ సిన్స్ ఇట్ ఈస్ ఏ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్, ఇంటర్కాంటినెంటల్ ఫ్లైట్ అంటారు. సో ఇట్ కెన్ ఫ్లై థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 13,000 to 14,000 కిలోమీటర్స్ నాన్ స్టాప్. ఒక్కసారి టేకాఫ్ అయితే ఎక్కడా దిక్కుండా మధ్యలో రిఫ్యూలింగ్ లేకుండా అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. సో ఆ ఫ్యూల్ వెయిట్ ఒకటే. తర్వాత ఇంకోటి ఏముంటుందంటే ఇది దీని అన్నింటినీ మనం పేలోడ్ అంటాం. పేలోడ్ అంటే దాంట్లో మన ఈ బ్యాగేజీ, అదర్ ఐటమ్స్. సో నౌ ఎయిర్పోర్ట్ అథారిటీస్ అండ్ ఏవియేషన్ అథారిటీస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. ఎక్సెస్ లగేజ్ని మనం తీసుకెళ్ళలేరు. ఎక్సెస్ లగేజ్ అంటే మనం పే చేయాలి. అందుకని మనం సో నేను అనుకునేది ఏంటంటే అది విత్ ఇన్ లిమిట్స్లోనే ఉంటుంది ఆ లగేజ్ కూడా. సో ఇక్కడ ఓవర్లోడింగ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ అనేది మనం ఆల్మోస్ట్ రూల్ అవుట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే వెదర్ కండిషన్స్. హాట్ ఎయిర్ కండిషన్స్లో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు జనరేట్ ఫుల్ థ్రస్ట్. ఇప్పుడు మనకు హాట్ వెదర్ 45-50 డిగ్రీస్లో ఏంటంటే టేకాఫ్లో కొద్దిగా కష్టం అవుతుంది ఓవర్లోడ్ చేసినప్పుడు. కానీ ఇప్పుడున్న వెదర్ ప్యాటర్న్ చూస్తే ఇట్ ఈస్ ఎ కూల్ అట్మాస్ఫియర్ అండ్ హ్యూమిడిటీ ఈజ్ హై. సో వెన్ హ్యూమిడిటీ ఈజ్ మోర్ ద థ్రస్ట్ దర్ ఈజ్ నో ప్రాబ్లం టు జనరేట్. సో ఇట్ కెన్ టేక్ ఆఫ్ వెరీ ఈజీలీ. సో ఆ ప్రాబ్లం కూడా లేదు. కాబట్టి ఇది మనం కొద్దిగా ప్రిమేచర్ ఎట్లా జరిగిందనే దానికి కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అయితేనే మనకి కరెక్ట్గా ఆ విశేషాలు బయటకు వస్తాయి. సో 1 lakh లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ఉంది, దానికంటే ఎక్కువ ఉంది యాక్చువల్లీ. సో సడన్గా క్రాష్ అవ్వటం, ఒక్కసారిగా మొత్తం పేలిపోయింది, ఇంక్లూడింగ్ ద హాస్టల్. అందరూ కూడా కాలి బూడిదైపోయారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది మొత్తం. అయితే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వి నీడ్ దట్ బ్లాక్ బాక్స్. అది మిగిలిండే అవకాశం ఉందనుకోవాలా? ఇప్పుడు మీరు అన్నారు కదా 1 lakh ఫ్యూయల్ అన్నప్పుడు అసలు ఎనీ ఫైర్ టు ఆరిజినేట్ అంటే ఒక అగ్ని ప్రమాదం సంభవించడానికి ఆక్సిజన్ కావాలి. దానికి కావాల్సిన ఆయిల్ కానీ ఫ్యూయల్ కానీ ఏదన్నా వస్తువు కావాలి. తర్వాత ఇనిషియేషన్ కావాలి. ఇనిషియేషన్ అంటే స్పార్క్. ఇగ్నైట్ అవ్వడానికి కరెక్ట్. సో ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ అండర్ ఫైర్. సో ఆ ఫైర్ ఫ్యూయల్ ట్యాంక్స్ వింగ్లో ఉంటాయి. ఆ స్ప్రెడ్ అయినప్పుడు ఒక్కసారి దెన్ ఇట్ విల్, బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఏ కాంపాక్ట్ మోడ్ ఆ ఫ్యూయల్ అంతా. సో ఇట్ విల్ ఎక్స్ప్లోడ్ లైక్ ఎ బాంబ్, రైట్? So now when it explodes, the entire area, surrounded area also will get affected. మొత్తం బర్న్ అయిపోతుంది. సో అందుకని ఎయిర్క్రాఫ్ట్ ప్రక్రియలో ఏం చేస్తారంటే బ్లాక్ బాక్స్ అని ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్లో 2 రకాలు ఉంటాయి. ఫ్లైట్ డేటా రికార్డర్, రెండోది ఏంటంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ 2 ఎక్కడ చేస్తారంటే టెయిల్ అంటే విమానం వెనక భాగంలో పైన అమర్చుతారు. ఎందుకంటే విమానం ఎప్పుడు పడిపోయినా కూడా దానికి నోస్ డౌన్ యాటిట్యూడ్లో వెళ్ళి భూమిని గుద్దుకుంటుంది. అందుకని ఫ్రంట్ పోర్షన్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. అందుకని బ్లాక్ బాక్స్ని ఎప్పుడు పైలట్ దగ్గర ముందర పెట్టరు. ఇది టైల్లో ఉంటుంది. ఆ టైల్లో ఏముంటుందంటే అక్కడ ఫ్యూయల్ కూడా రీచ్ అయ్యి బర్న్ అవ్వడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది, ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇంకోసారి ఏంటంటే ఈ ఇంపాక్ట్లో ఈ either the mid of the aircraft or the tail portion of the aircraft can get detached and fly away. అంటే ఏంటంటే ఈ ఇంపాక్ట్ జరిగినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ తునకలయ్యి ఈ టెయిల్ పోర్షన్ ఎక్కడైతే బ్లాక్ బాక్స్ ఉందో అది దూరంగా వెళ్ళి పడి బ్లాక్ బాక్స్ సురక్షితంగా మనకి దొరుకుతుంది. అదొకటి. రెండోది ఏంటంటే ఈవెన్ ఆ టెయిల్ కూడా మంటల్లో పడి పూర్తిగా కాలిపోయినా కూడా ఈ బ్లాక్ బాక్స్ అనేది ఎట్లా తయారు చేస్తారంటే అది గట్టి అంటే హీట్ రెసిస్టెంట్ మెటీరియల్. అంటే మనకి అగ్నికి తగిలినా కూడా అది దానిలో ఉన్న డేటా సురక్షితంగా ఉండటానికి అంత గట్టిగా బందోబస్తు చేసి తయారు చేస్తారు. కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ని రిట్రీవ్ చేసి దట్ విల్ బీ అనలైజ్డ్ ఇన్ ద ల్యాబ్. ఓకే. సో వెదర్ కండిషన్స్ మేజర్ ఫ్యాక్టర్ అన్నారు. దో ఇక్కడ వెదర్ కండిషన్స్ డిడ్ ప్లే ఎనీ రోల్. అసలు వెదర్ కండిషన్స్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? ఒక ఫ్లైట్ ఎగరాలి లేదు అనేది హౌ డు దే డిసైడ్? సో ఫర్ ఎవరీ ఎయిర్ క్రాఫ్ట్ బిఫోర్ టేక్ ఆఫ్ అంటే విమానం మనం ఎగిరే ముందు ఫ్లైట్ ప్లాన్ అని ఉంటుంది. సో హూవర్ ఈజ్ ద పైలట్, ఈ హ్యాస్ టు ఫైల్ ద ఫ్లైట్ ప్లాన్ విత్ ద ఏటీసీ. ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్
will clear the aircraft for flying. సో దానికి ఏంటంటే the pilot will be continuously in communication with the ATC. అంటే ఎయిర్క్రాఫ్ట్ స్టార్ట్ చేయక ముందల నుంచి చేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా ఆ ఏటీసీతో మాట్లాడుతూ ఉంటారు. సో జనరల్గా ఏంటంటే ఇద్దరు పైలట్లు ఉంటారు. సో వన్ పర్సన్ విల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ అండ్ అదర్ పారామీటర్స్ అండ్ అదర్ పర్సన్ విల్ బీ టాకింగ్ విత్ ద ఏటీసీ. సో ఈ ప్రక్రియలో ఎయిర్క్రాఫ్ట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ రడార్ సిస్టమ్. అది ఇప్పుడు వెదర్ రడార్ అంటారు. సో ఆ ఎయిర్క్రాఫ్ట్లో వెదర్ రడార్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ గోయింగ్ ఇన్ టు ద ఎయిర్ సర్టన్ ఆల్టిట్యూడ్, సో ఇట్ కెన్ హ్యావ్ ఏ లిమిటెడ్ రేంజ్. అంటే ఆ రాడారు దూరం ప్రదేశాలని అక్కడున్న వాతావరణ పరిస్థితుల్ని గమనించలేదు క్లియర్గా. అందుకని ఏం చేస్తారంటే ఆ ఏటీసీ వాళ్ళ దగ్గర గ్రౌండ్ రడార్స్ ఉంటాయి, అవి చాలా పవర్ఫుల్. సో వాటితో సంపర్కం చేసి వాటితో సంధానం చేసి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఈ దారి మధ్యలో వాతావరణం ఎలా ఉన్నది, ఎయిర్క్రాఫ్ట్ దిగేసాట ప్రదేశంలో వాతావరణం ఎలా అనేది కూడా వీళ్ళు నిర్ధారించుకుంటారు. అప్పుడే ఆ ఫ్లైట్ ఆ డైరెక్షన్ ఫ్లైట్ పాత్ అని ఉంటుంది. ఒకటి ఫ్లైట్ ప్లాన్, రెండేది ఫ్లైట్ పాత్. ఆ ఫ్లైట్ పాత్ అనేది వీళ్ళు డీవియేట్ కాకూడదు. సో ఎప్పుడు డీవియేట్ అవ్వాలంటే ఆ వెదర్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ ఏటీసీని మాట్లాడి ఏటీసీ వాళ్ళతో ఆ ఫ్లైట్ పాత్ డీవియేట్ చేసి ఆ వెదర్ ఏమన్నా టర్బులెన్స్ ఉంటే ఆ టర్బులెన్స్ ఆ ఏరియా నుంచి డీవియేట్ అయ్యి మళ్ళీ ప్రాపర్ రూట్లోకి వాళ్ళు జాయిన్ అవుతారు ఎక్కడైతే వెదర్ సరిగా ఉందో అక్కడ. సో ఈ వెదర్ రడార్ అనేది ఎయిర్క్రాఫ్ట్లోనూ ఉంటుంది, గ్రౌండ్ రడార్స్ ఉంటాయి. సో ఈ రెండింటి ద్వారా వీళ్ళు నిర్ధారించుకుంటారు వెదర్ ఎట్లా ఉన్నది అనేది. గాట్ ఇట్. సో ఇప్పుడు యాక్సిడెంట్కి సంబంధించి ఒక్క ప్యాసింజర్ మాత్రమే బయటపడ్డారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా హీ జస్ట్ జంప్డ్ అవుట్. ఆయన ఫ్రీక్ అవుట్ అవ్వకుండా జంప్ చేయడమే ఒక మేజర్ రీజన్ అనుకోవాలా ఆయన బతకడానికి. ఎట్ ద సేమ్ టైం ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మేబీ హార్డ్లీ ఒక 2 to 3 minutes ఉండొచ్చేమో. ఆ టైంలో పానిక్ అవ్వకుండా ఎటువంటి యాక్షన్ తీసుకుంటే ప్యాసింజర్స్ అట్లీస్ట్ బతకగలిగే ఛాన్సెస్ ఉంటాయి అనుకోవాలి. మీరు ఎయిర్క్రాఫ్ట్లో ట్రావెల్ చేసినప్పుడు ఎయిర్ హోస్టెస్ దే టెల్ us ఇన్ ఎమర్జెన్సీ మనం ఏం చర్యలు తీసుకోవాలో చెప్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇది టేక్ ఆఫ్ మోడ్లో ఉంది, అందరూ సీట్ బెల్ట్లు పెట్టుకుని ఉంటారు. తర్వాత ఎయిర్క్రాఫ్ట్ లెవెల్ అండ్ స్ట్రైట్ ఫ్లైట్ వచ్చేదాకా అంటే పూర్తిగా దెర్ ఆర్ 2 reasons. ఏంటంటే రన్వేలో బిహైండ్ ద రన్వే అంటే రన్వే వెనక భాగం పైలట్కి ఉపయోగం లేదు, విమానం పైన ఉన్న ఆకాశం ఉపయోగం లేదు. ఈయన ఎంత ఎత్తులో ఉంటే అంత టైం దొరుకుతుంది కిందకి రావడానికి. ఈ లోపల ఏమన్నా ఏటీసీతో మాట్లాడాలన్నా, ఎయిర్క్రాఫ్ట్లో ఏమన్నా చేయాలన్నా, డీవియేషన్ తీసుకోవాలన్నా, డెసిషన్స్ తీసుకోవాలన్నా టైం ఉంటుంది. కానీ ఈ టేక్ ఆఫ్ టైంలో ఇతనికి అసలు ఆ టైం అనేది లేదు. తర్వాత ఈ ఇంపాక్ట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇట్ విల్ బ్రేక్, అంటే ఇరిగిపోతాయి ముక్కలు. ఈ శకలాలు ఉన్నప్పుడు ఒకటి ఏమవుతుందంటే ఒక భాగం ఎక్కడైతే ఉందో ఆ ఇరిగిపోయి పడినప్పుడు ఆ సీట్లో ఉన్నప్పుడు అతను కూడా రావచ్చు. అక్కడ డోర్ ఉంటే ఈ ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉంటే ఇఫ్ ఈజ్ క్లూఫుల్ అతను ఆ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకుని దూకేసిన వాళ్ళు ఉన్నారు. చాలా కేసులు ఉన్నాయి. ఆకాశంలో నుంచి దూకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు, బతికిన వాళ్ళు ఉన్నారు. సో జనరల్లీ ఇట్ ఈస్ వెరీ రేర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్. ఈ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్లో బయటపడటం అనేది చాలా అరుదు. ఇట్ ఈస్ ఎ వెరీ లక్కీ ఫర్ హిమ్ దట్ హీ సర్వైవ్డ్. కరెక్ట్. సో ప్రెజెంట్ ఈ యాక్సిడెంట్ దీనికి సంబంధించి అసలు ఎటువంటి థరో ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనుకోవాలి? అసలు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? సో ఇన్వెస్టిగేషన్స్ ఈ సివిల్ ఏవియేషన్లో ఎట్లా ఉంటుందంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఇండియాలో ఉంటుంది. సిమిలర్ వర్క్ ఈజ్ డన్ ఇన్ యూకే. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అంటారు వాళ్ళు. ఓకే. సో వెన్ వీ కమ్ టు అమెరికా దే హ్యావ్ గాట్ ఎ నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్. సో ఇండియాలో ఏంటంటే డీజీసీఏ అని ఉండే, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్. సో ఇది విమానాశ్రయాలు, యాక్సిడెంట్స్,
పైలట్ రిక్రూటింగ్ ఇదంతా మొత్తం ఏకంగా వీళ్ళే చూశారు. సో ఈ డీజీసీఏ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద పనిచేస్తుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఈ డీజీసీఏ అనేది ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ ఇన్వెస్టిగేషన్ ఆ ఏజెన్సీని సపరేట్ చేశారు డీజీసీఏ నుంచి. సో ఇది 2012లో జరిగింది, అంటే ఆల్మోస్ట్ డికేడ్ బ్యాక్. సో వీరేంటంటే ఇండిపెండెంట్ ఏజెన్సీ, సో దే ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హైయర్ అఫిషియల్స్. దే క్యారీ అవుట్ ఎ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ సబ్మిట్ ద రిపోర్ట్. సో ఈ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు డూస్ డోంట్స్ అని ఉంటాయి. తర్వాత కొన్ని మనం తీసుకోవాల్సిన చర్యలు కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో ఈ యాక్సిడెంట్లో ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పైలట్, అంటే ఆ టైప్ ట్రైన్డ్. సో ఇది బోయింగ్ 787 కనుక దాని మీద శిక్షణ పొందిన పైలట్, సీనియర్ పైలట్ ఒకతను, తర్వాత దాని మీద ఇంజనీర్ పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ఉండే ఇంజనీరు, అట్లాగే ఏటీసీ కంట్రోలర్, తర్వాత ఒక డాక్టర్, ఏవియేషన్ మెడిసిన్లో ఎక్స్పర్ట్ అయిన ఒక డాక్టరు, వీళ్ళంతా ఏంటంటే ఒక కమిటీగా పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో దే కార్డన్ ఆఫ్ ద యాక్సిడెంట్ ఏరియా, దెన్ దే కలెక్ట్ శాంపుల్స్, దెన్ టేక్ ఎవిడెన్స్, ప్లస్ ఆల్సో రికార్డ్ ఐ విట్నెస్ స్టేట్మెంట్స్. ఓకే. సో తర్వాత ఈ వైటల్ కాంపోనెంట్స్ని దే సెండ్ టు ద ఫోర్సెనిక్ ల్యాబ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు విశ్లేషించి వీటిలో ఏంటంటే కొన్ని కేస్ స్టడీస్ అని ఉంటాయి. వెదర్ సిమిలర్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ హ్యాపెండ్ ఎర్లియర్, అంటే ఇటువంటి యాక్సిడెంట్స్ ఇంత ముందు జరిగినాయా లేదా. కాకపోతే ఈ టైప్ ఆఫ్ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్లో జరగడం ఇదే మొదటిది ఎంత ముందుల. కాకపోతే యాక్సిడెంట్ సిమిలర్ టు దట్, దే టేక్ క్యూస్ ఫ్రమ్ దట్, తీసుకుని అవి పోల్సి చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ అమెరికాలో తయారైంది, మనం ఇండియా నుంచి బ్రిటన్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటంటే బ్రిటన్ తయారు చేయకపోయినా, వాళ్ళ రోల్ లేకపోయినా, బ్రిటన్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కూడా వాళ్ళ మనిషి దీంట్లో ఉండొచ్చు. అట్లాగే ఈ బోయింగ్ తయారు చేసే సంస్థకి సంబంధించిన ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్, దే ఆల్సో విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ టీమ్. It is not a 1 day or 1 week affair, and it is a bit long and deep investigation, because so many people have lost lives, and any abnormality can cause in future a similar accident. అందుకని ఏంటారంటే ఈ ఫ్లీట్, if investigation proves and a particular item is defect, అంటే మనం ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ పరిశోధనలో ఏదన్నా కాంపోనెంట్ మాల్ ఫంక్షన్ అని కనుక తేలిస్తే ఆ ఫ్లీట్ అంతా డౌన్ చేస్తారు, ఫ్లైట్ చేయడానికి అనుమతి ఇవ్వరు టిల్ ఇట్ ఈస్ రెక్టిఫైడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ రికాలింగ్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ అంటారు. అంటే ఆ ఎయిర్క్రాఫ్ట్, ఆ సిరీస్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఈ బోయింగ్లో కూడా, ఈ 787లో కూడా ఈ 7, 8, 9 సిరీస్ ఉన్నాయి. సో మన యాక్సిడెంట్, ఈ అహ్మదాబాద్లో యాక్సిడెంట్ ఎయిర్క్రాఫ్ట్ 8 సిరీస్ ఎయిర్క్రాఫ్ట్. సో అది కొన్ని ఏంటంటే కామన్ కాంపోనెంట్స్ ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ కాంపోనెంట్ ఉంటాయి. సో ఆ స్పెసిఫిక్ కాంపోనెంట్ కనుక ఎఫెక్ట్ అయితే ఆ ఓన్లీ దట్ ఫ్లీట్ విల్ బీ గ్రౌండెడ్. గ్రౌండింగ్ అంటారు. గ్రౌండింగ్ మీన్స్ దట్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ నాట్ క్లియర్డ్ ఫర్ ఫ్లయింగ్. అంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ని మళ్ళీ కరెక్ట్ చేసేదాకా సాంకేతికపరంగా వాటిని ఫ్లై చేయటానికి, ఎగరటానికి అనుమతి నిరాకరిస్తారన్నమాట. వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా ఫైల్ చేయాలి దట్ ఆల్ యాక్షన్స్ ఆర్ కంప్లీటెడ్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఇట్ ఇస్ క్లియర్ దట్ టెక్నికల్ ఇష్యూస్ ఉండకపోయి ఉండొచ్చు, బికాస్ థరో ఇన్వెస్టిగేషన్. నేను అట్లా కాదు, టెక్నికల్ ఇష్యూస్ లేదు అని చెప్పట్లేదు. మేబీ టేక్ ఆఫ్ కి ముందు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసే ఉంటారు అని యూర్ టెల్లింగ్, రైట్? No, ఇన్వెస్టిగేషన్ టేక్ ఆఫ్ ముందు దేర్ ఇస్ నో ఇన్వెస్టిగేషన్, ఇట్ ఈస్ ఓన్లీ మెయింటెనెన్స్. దే ఆర్ కాల్డ్ మెయింటెనెన్స్ చెక్స్. యా, కరెక్ట్. So that's what, okay, I'll correct it again. So maintenance checks will be carried out. చేసే ఉంటారు. కంపల్సరీగా చేసిన తర్వాతే the flight will get permission to take off or else to fly.
నెక్స్ట్ థింగ్ అక్కడ వెదర్ కండిషన్, హ్యూమిడిటీ అన్ని కంట్రోల్లోనే ఉంటుంటాయి. సో దట్ మే నాట్ బి అ ఫ్యాక్టర్ అంటున్నారు. ఓవర్లోడింగ్ కూడా లేదు. ఓవర్లోడింగ్ లేదు. సో So what ఇదేంటంటే ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ దీస్ ఆర్ వెరీ క్లియర్. సో లెఫ్ట్ ఈజ్ ఎ బర్డ్ హిట్, వీ డోంట్ నో అన్లెస్ వీ. సో I carried out a lot of investigations in military. So military, we call it as a court of inquiry. The investigation is a court of inquiry. So a lot of investigations I have carried out. So it takes time and it is very premature. అంటే ఇప్పుడు మనం ఊహాగానాలకి వెళ్ళి పలానిది వల్ల అయిందని చెప్పడానికి వీలు లేదు. ఆ ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయో అని మనం మాట్లాడవచ్చు, కానీ ఇది ప్రమాదానికి కారణమైందని చెప్పడానికి ఇప్పుడు వీలు కంక్లూజన్కి రాకూడదు కూడా. ఎందుకంటే మనం వీఆర్ గివింగ్ ఐఎమ్ గివింగ్ ఒపీనియన్ వితౌట్ లుకింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, విచ్ ఈస్ కరెక్ట్. ఇన్కరెక్ట్ ఇఫ్ ఐ సే సంథింగ్. ఎవిడెంట్ గా కనిపిస్తున్న 3 చెక్స్ కంపల్సరీ అయి ఉంటాయి. అండ్ దర్ ఇస్ నో వెదర్ అండ్ హ్యూమిడిటీ కండిషన్స్. అట్ ద సేమ్ టైం ఓవర్లోడింగ్ లేదు. సో ఇవి కాకుండా either a foreign object hit or else a bird hit or else anything else that we don't know. So generally investigation ki, because you have taken a part also in many investigations, ఇటువంటి ఇన్వెస్టిగేషన్ ఎంత టైం పట్టొచ్చండి? So see, time it all depends. See, one is lab reports coming. Some components they have to be transferred to the manufacturing agency, which is in America. Then you have to collect evidences. So then all these members they sit together and right. Rambabu garu, we are watching a breaking. So yes, ipude breaking news vastundi. Black box recovery chesindi NSG team. So black box gurinchi manam maatladukuntunnam. Black box lo details anni kuda safe ga untayani antunnaru. So ee black box investigation anantaram kuda ee black box recovery chesaru kabatti present na investigation oka boom aye chance untundi. Asalu lopala flight lopala ఏం జరిగింది అనే రీజన్స్ ఇప్పుడు బయటపడడానికి ఒక వీఆర్ స్టెప్ నియరర్ టు ఇట్. సిఎస్ దీని గురించి బ్లాక్ బాక్స్ గురించి ఇన్ డీటెయిల్గా అండ్ బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా విల్ డిస్కస్ విత్ రాంబాబు గారు. సిఎస్ ఇందాక మనం మాట్లాడుకున్నాం అబౌట్ బ్లాక్ బాక్స్ దొరుకుతుందా లేదా అని కూడా వీ హ్యాడ్ అ క్వశ్చన్. సో టైల్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ దొరుకుతుంది అన్నారు అండ్ ఫైనలీ దే ఫౌండ్ ఇట్. సో ఈ బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉండే అవకాశం ఉండాలి? ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్లో ఎట్లా ఉంటుందంటే మీకు ఎయిర్ క్రాఫ్ట్ ఏ లెవెల్లో ఫ్లై చేస్తుంది, ఏ యాంగిల్లో పనిచేస్తుంది, తర్వాత విండ్ స్పీడ్ ఎంత, ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ ఎంత, తర్వాత కన్వర్జేషన్ అంటే పైలట్ తర్వాత ఏటీసీ కంట్రోల్ మధ్య జరిగిన సంభాషణ అంతా దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. సో దీంట్లో ఏం చేశారంటే ఆయన పైలట్ మేడే అని, సో హీ గేవ్ ఎ కాల్ టు ఏటీసీ. మేడే అనేది వర్డ్ ఏంటంటే ఇది ఫ్రెంచ్ వర్డ్. సో హెల్ప్ మీ. సో 3 times యూ విల్ సే మేడే 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 3 times చెప్పినప్పుడు ఏంటంటే దట్ ఈజ్ ఏ ఎమర్జెన్సీ. అండ్ ఏటీసీలో దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రయారిటీ జాబ్ ఫర్ దెమ్ టు హ్యాండిల్. రెస్ట్ ఆఫ్ ద ఆల్ ఎయిర్క్రాఫ్ట్ they will not give any clearance for landing or takeoff. The first priority will be given for the Mayday aircraft call which has been received. అంటే Mayday అని ఎవరు ఎయిర్క్రాఫ్ట్ నుంచి కాల్ వచ్చిందో దాని మీద వీళ్ళు కేంద్రీకరిస్తారు. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉండి వాళ్ళని సేవ్ చేయాలి. ఎందుకంటే లైఫ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఒక్కోటి 1200 నుంచి 1500 crores దాకా అవుతుంది ఒక ఎయిర్క్రాఫ్ట్ కొనాలంటే. సో ఆ కాస్ట్ డిపెండ్స్ ఆన్ ద నెగోషియేషన్స్, డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో వీ ట్రీట్ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ డియర్ టు అస్. సి ఎయిర్క్రాఫ్ట్ లాస్ కెన్ బి రీఫిల్డ్. అంటే వీ కెన్ గెట్ అనదర్ న్యూ ఎయిర్క్రాఫ్ట్ బట్ వీ కాంట్ గెట్ ఎ పర్సన్ హూ ఈజ్ నో మోర్. సో అందుకని మానవతా దుఃఖప్రదంలో అన్ని కోణాల్లోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాన్ని ఏంటంటే QA అండ్ QC అంటారు. అంటే క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ చెక్స్. క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ద కంపెనీ వెన్ దే ఆర్ డెలివరింగ్ ది ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళకి మనకి అష్యూరెన్స్ ఇస్తారు. అంటే మేము దీన్ని మీకు సురక్షితంగా పనిచేయగలదు అని సేఫ్టీ, సెక్యూరిటీ
అండ్ మెయింటెనెన్స్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ ఫ్లయింగ్ ద ఎయిర్క్రాఫ్ట్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయటమే కాదు, దాని తర్వాత దానిలో ఉన్న లోపాలు ఏమీ లేకుండా, లోపాలు వచ్చినా కూడా దాన్ని సరిచేసి అప్డేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ లైఫ్ ఇట్ ఈస్ 30 to 50 years ఉంటాయి. సో టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ సిగ్నల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ, సో ఐదర్ యువర్ LED technology, Correct. So digital advanced technology. technology So yes, there is an updation in the digital technology also. Got So ఇవన్నీ ఏంటంటే అప్డేషన్ ఉంటాయి. సో వీ గో ఫర్ అప్డేషన్. దిస్ ఈజ్ ఆల్రెడీ a 12 years old aircraft. But సో బాడీ ఇస్ బిల్డ్ ఫర్ 50 years. the body, అడాప్టేషన్ అంతా see, కూడా నడుస్తుంది. actually it is two parts basically. It is called aircraft, what you call is the aircraft frame, that is body, aircraft frame antam మేము. Correct. So the frame has got a life. So engine also has got a life. Yeah. Based on the hours of running. Hours of running. So if engine has completed its hours, it goes for a overall special checks, strip analysis, all those things. And engine completes life, the aircraft will not be thrown because the new engine will be fitted and this engine will be removed. అంటే ఈ ఇంజిన్ లైఫ్ కనుక కంప్లీట్ అయిపోతే మనం ఇంకో ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ పెడతాం. ఎందుకంటే ఈ ఎయిర్క్రాఫ్ట్లో కూడా బర్డ్ హిట్ కానీ లేకపోతే సాంకేతిక పరంగా ఏమైనా లోపాలు వచ్చినా కూడా ఈ ఇంజిన్ తీసేసి మనం ఇంకో ఇంజిన్ పెట్టుకునే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ చేంజ్ ఆఫ్ మోడ్ ఈజ్ పాసిబుల్ టు గో ఫర్ ఏ రిప్లేస్మెంట్ ఆఫ్ ఇంజిన్. అట్లా ఇంజిన్ లైఫ్ వేరుగా ట్రీట్ చేస్తాము, ఎయిర్క్రాఫ్ట్ ఫ్రేమ్ లైఫ్ వేరుగా ట్రీట్ చేస్తాం. సో దానికి ఏంటంటే మైనర్ మెయింటెనెన్స్, మీడియం మెయింటెనెన్స్, మేజర్ మెయింటెనెన్స్ అని ఓవర్హాల్ ఉంటాయి. సో ఇది 6 monthly ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది, 6 years మెయింటెనెన్స్ ఉంటుంది. అట్లా ఇంజిన్ మెయింటెనెన్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద రన్నింగ్ అవర్స్. ఆ రికార్డ్ అంతా మెయింటైన్ చేస్తారు, దాన్ని లాగ్ బుక్ అంటారు. ఆ లాగ్ బుక్లో ఎయిర్క్రాఫ్ట్ ఎన్ని అవర్స్ ఫ్లై చేసింది, ఇంజిన్ ఎన్ని అవర్స్ రన్ చేసింది, ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో అయితే బ్లాక్ బాక్స్ అని అందరూ లైక్ ఎవ్రీవన్ నోస్ ఫ్లైట్ హ్యాస్ అ బ్లాక్ బాక్స్, దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అవుతుంది అనేది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. బట్ ఇన్ డీటెయిల్ నో వన్ నోస్, బికాజ్ ఎవరు మేజర్గా ప్యాసింజర్స్ ఎవరు కూడా దాని గురించి తెలుసుకోవాలని కూడా అనుకోరు. సో అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్ ఇన్ డీటెయిల్? ఈ బ్లాక్ బాక్స్ అనేది మనకి ఈ సిస్టమ్ ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ పక్కకు తిరగాలన్నా, రోల్ అవ్వాలన్నా, నోస్ అప్ యాటిట్యూడ్ కావాలి, క్లైమ్ చేయాలన్నా, క్లైమ్ డౌన్ కావాలన్నా, దేర్ ఆర్ సెవరల్ సిస్టమ్స్. సో ఈ సిస్టమ్స్ ఏంటంటే ఓల్డెన్ డేస్లో ఓన్లీ మెకానికల్ లింక్స్ ఉండేవి, మెకానికల్ సిస్టమ్స్. అంటే ఫిజికల్గా యూ హ్యావ్ టు మూవ్ ఇట్. ఓకే. దెన్ హైడ్రాలిక్ అసిస్టెడ్ సిస్టమ్స్ వచ్చినాయి, దెన్ న్యూమాటిక్ అసిస్టెడ్ సిస్టమ్ వచ్చినాయి, దెన్ ఎలక్ట్రో సిస్టమ్స్ వచ్చినాయి, దెన్ ఎలక్ట్రో న్యూమాటిక్ సిస్టమ్ వచ్చినాయి, దెన్ డిజిటల్ సిస్టమ్స్ వచ్చినాయి. సో ఫ్లై బై వైర్ సిస్టమ్స్ వచ్చినాయి. సో ఫ్లై బై వైర్ సిస్టమ్, సో ఏంటంటే మనం అక్కడికి యూ డోంట్ హ్యావ్ టు రన్ ద థింగ్స్. సో లైక్ యూ హ్యావ్ ఎ వైఫై సిస్టమ్. సో లైక్ దిస్ టెక్నాలజీ హ్యాస్ చేంజ్డ్. సో ఆల్ దీస్ థింగ్స్, వాట్ ఎవర్ మూమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఎయిర్క్రాఫ్ట్, ఎనీ రొటేటింగ్ పార్ట్ కెన్ గో రాంగ్ ఎనీ టైమ్. సో అందుకని ఆల్ రొటేటింగ్ పార్ట్స్ ఇన్ఫర్మేషన్, టెంపరేచర్ ఎంత, at what speed it is rotating, at what altitude it is there, everything will be fed with different parameters into the black box. So there is a connectivity between each system which is being operated. So even joystick antam, when the aircraft is moving, like a wheel what you have got in a car, driving wheel, so that is called joystick. So a stick movement kuda it is recorded in the black box. దీనితో పాటు సో దిస్ ఈజ్ ఆన్ ద ఎయిర్క్రాఫ్ట్ పెర్ఫార్మెన్స్. దాంట్లో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎయిర్ ఫ్రేమ్, దిస్ ఈజ్ కాల్డ్ యాక్చువల్లీ బాడీ, వాట్ యూ సెడ్ ఈజ్ ఎయిర్ ఫ్రేమ్. సో ఆ ఎయిర్ ఫ్రేమ్లో జరిగే కదలికలు అన్నీ రికార్డ్ అవుతాయి. మొత్తం లోపల క్యాబిన్లో సౌండ్స్ వచ్చినా కూడా రికార్డ్ అవుతాయి. బయట మీకు థండర్ స్టార్మ్లో లైట్నింగ్ ఉంటుంది, ఆ సౌండ్స్ కూడా మీకు రికార్డ్ అవుతాయి. So everything is recorded. Apart from this, the discussion, the communication, అంటే పైలట్ను ఏటీసీ కంట్రోల్తో మాట్లాడే సంభాషణ మొత్తం రికార్డ్ అవుతుంది. సో ఈ ఏటీసీను
పైలట్తో రికార్డ్ అయ్యే సంభాషణ ఒక బాక్స్లో రికార్డ్ అవుతుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిందంతా ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు, ఎఫ్డిఆర్. ఆ దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ప్రక్రియ అంతా దాంట్లో రికార్డ్ అవుతుంది. ఈ రెండు వేరువేరుగా అనాలిసిస్ చేసి కోరిలేట్ చేస్తారు. ఇప్పుడు ఈ పైలట్ సంభాషణకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, దెన్ వాట్ యాక్షన్స్ టేకెన్ బై ద పైలట్ ఆన్ డిక్లేరింగ్ ద ఎమర్జెన్సీ. సో ఇవన్నీ ఏంటంటే బేరే చేసుకుంటారు, వాళ్ళు పోలుస్తారు. వాటితో పోల్చేసి వెదర్ పైలట్కి ఏముంటుందంటే ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ ప్రొసీజర్ అని ఉంటుంది. ఎమర్జెన్సీ ప్రొసీజర్ కరెక్ట్ డ్రిల్, అది ఒక డ్రిల్ పాటిస్తారు. ఆ ఎమర్జెన్సీ డ్రిల్ పైలట్ కరెక్ట్గా తీసుకున్నాడా లేదా అది చూస్తారనమాట. ఆ పారామీటర్స్ హెల్ప్ చేస్తాయి వాటిని. ఇతను మాట్లాడిన మాటలకి వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ కరెక్ట్ చేయాల్సిన పద్ధతిలో చేశాడా లేదా అనేది మనం ఒక నిర్ణయానికి రావచ్చు. అందుకని ఈ బ్లాక్ బాక్స్ ఎనలైజేషన్ చేసిన తర్వాతే మనం ఒక నిర్ణయానికి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్కి ఫస్ట్ స్టెప్ ఈ బ్లాక్ బాక్స్ అనుకోవాలా మనం? ఎస్, ఫస్ట్ స్టెప్ బ్లాక్ బాక్స్. దెన్ ద పర్సన్ ఈజ్ ద ఏటీసీ కంట్రోలర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, he is available. So he will give his version, what pilot has declared, what was the last. Here only after declaring Mayday ఆయన సంభాషణ ఫర్దర్గా ఏమీ లేనట్టుగా వార్తల్లో వచ్చినాయి. అంటే హీ లాస్ట్ టోటల్ కంట్రోల్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్. కరెక్ట్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో యాజ్ యూ సెడ్ మేడే అని చెప్తారు అని చెప్పి పైలట్కి అంటే కాసేపు కంట్రోల్ చేయడానికి ఇన్ దిస్ సిచ్యువేషన్ దెర్ వాజ్ నో టైమ్, ఐ అండర్స్టూడ్, బికాజ్ గాల్లో ఉన్నప్పుడు ఆర్ఎల్స్ టేక్ ఆఫ్ చేసుకుంటున్నప్పుడు మాత్రమే దిల్ బీ హ్యావింగ్ టైమ్ అని యూ సెడ్. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎలా మేనేజ్ చేస్తారు? సో దేర్ ఈజ్ కాల్డ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ డ్రిల్. సో స్ప్లిట్ సెకండ్ డెసిషన్స్ అని ఉంటాయి. స్ప్లిట్ సెకండ్ డెసిషన్ అంటే ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు రియాక్ట్. సో పైలట్స్ దాని మీద శిక్షణ ఇస్తారు ఈ ఎమర్జెన్సీలో అనేది. ఇప్పుడు ఒక పైలట్ ఒక 6 నెలలు లాంగ్ లీవ్లో వెళ్ళినా కానీ, కొన్ని ఆరోగ్యరీత్యా 3 నెలలు కానీ 4 నెలలు కానీ ఫ్లయింగ్ చేయకుండా ఉంటే కానీ అప్పుడు ఇమ్మీడియట్గా అతను ఫ్లయింగ్ డ్యూటీస్ ఇవ్వరు. ఓకే. సో దేర్ ఈజ్ ఎ సిమ్యులేటర్. సో సేమ్ ఎయిర్ క్రాఫ్ట్ సిమ్యులేటర్ ఈజ్ అవైలబుల్. సో the simulator training will be given so that he will be used to that first. This is called a refresher training, as if he is flying a aircraft, actual aircraft. That simulation is possible in the simulator. So ఆ సిమ్యులేటర్ మీద ట్రైనింగ్ అయిన తర్వాతే మళ్ళీ యాక్చువల్ ఫ్లయింగ్కి రిలీజ్ చేస్తారు. సో DGCA కంట్రోల్స్ ద పైలట్ లైసెన్స్. సో ఆఫ్టర్ థరో ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, physical examination and psychological tests, then only a pilot is cleared to fly the aircraft. And this is not that, they also get feedback from the air crew, other air crew about the pilots. Then pilots, then the organization, so they keep a record. Okay. So everything, there is a pilot record will be there, blue book. So everything will be written there. How is its attitude, so what how many hours flying he has done, what ఏ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎట్లా చేశాడు, ఎనీ ప్రాబ్లమ్స్ ఈ అసోసియేటెడ్ ఎర్లియర్, అండ్ హౌ ఈ రియాక్టెడ్ టు ద ఎమర్జెన్సీ, ఇవన్నీ కూడా పైలట్ హిస్టరీ అంతా ఉంటుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ అది చేసినప్పుడు ఈ పైలట్ బుక్ ఆ రికార్డు కూడా చూస్తారు, అన్నీ ఇదే. సో దట్ ఈస్ ద రీజన్ ఇన్వెస్టిగేషన్ కొద్దిగా టైం పడుతుంది. ఇవన్నీ విశ్లేషణ చేయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. Yes, thank you Rambabu garu to join with us, to give such valuable information to us. Thanks a lot. So చూసారు కదా, మొత్తానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్కి ఒక ఫస్ట్ స్టెప్ అయితే ముందడుగు పడింది అని అనుకోవాలి. బికాస్ బ్లాక్ బాక్స్ ఇప్పుడు దొరికింది. మరి అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, అసలు కారకులు ఎవరు, మొత్తంగా ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా ఆన్ ప్రాసెస్